Hello friends, welcome back to my channel. So today's first news వచ్చేసి CB proposes Garuda mechanism. So to speed up the launch process for AIF scheme. సో ఈ AIF స్కీమ్ ఏంటో తెలుసుకుందాం. సో AIF అంటే అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ పూల్ ఆఫ్ క్యాపిటల్. సో ఇట్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద వెల్దీ పీపుల్ అనమాట, లైక్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్స్ నుంచి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకుని స్టార్టప్స్కి, రియల్ ఎస్టేట్, ఇంకా డిఫెన్స్, ఇంకా గ్రీన్ ఫండ్స్లో అయితే దీన్ని ఇస్తారనమాట. సో లైక్ రెగ్యులర్ పీపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇస్తారో సో అలా అనమాట ఏఐఎఫ్ స్కీమ్. సో ఈ గరుడ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ ఏఐఎఫ్ రోల్ అవుట్ అపాన్ డాక్యుమెంట్ అక్నాలెడ్జ్మెంట్. సో కీ ఫీచర్స్ వచ్చేసి, సో ఇందులో ప్లేస్మెంట్ మెమోరాండమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక రూల్ బుక్ అనమాట. సో ఈ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంటుంది అనమాట. సో ఈ మనీని ఎక్కడ యూస్ చేయబోతున్నారు, ఎంత రిస్క్ ఉంటుందని అని చెప్పడానికి. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 crore అనమాట. సో అది ఆ టైమింగ్ని 30 days నుంచి 10 days వరకు రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇంతకు ముందు అయితే ఎప్పుడైనా న్యూ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అయితే సో 30 days వరకు కుదిరేది కాదనమాట. సో దాన్ని అయితే 10 days వరకు 10 daysకి అయితే మార్చబోతున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి సిబి, బికాస్ సిబి ఈజ్ వెరీ మచ్ బిజీ అనమాట, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్, లాట్ ఆఫ్ వర్క్ వల్ల అయితే సో దీన్ని అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఇంకొకటి ఉంటుందన్నమాట, ఏంజల్ ఫండ్స్ అని. అది ఇంకా హై ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో వాళ్ళైతే సేబీకి డైరెక్ట్గా అప్లికేషన్ ఇవ్వచ్చు అనమాట. అండ్ సేబీ తర్వాత ఎంక్వైరీ చేస్తుంది అనమాట దాని గురించి. అండ్ దానికి బదులుగా ఒక సిఇఓ, కంప్లైన్స్ ఆఫీసర్ సో సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట, లీగల్ గ్యారంటీ పేపర్ అని చెప్పేసి. దీనివల్ల అయితే ఆటోమేటెడ్ అండ్ స్ట్రీమ్ లైన్డ్ అప్రూవల్ వర్క్ ఫ్లో అయితే స్పీడ్గా ఉంటుందన్నమాట. అండ్ faster compliance verification for AI. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ 1 case 1 data ఇనిషియేటివ్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏఐ చాట్బట్ సుసహాయక అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది మెయిన్లీ వచ్చేసి ఈ ఇండియన్ జ్యుడిషియరీని అప్గ్రేడ్ చేస్తుంది అనమాట. సో ఈ 2 డిజిటల్ అప్గ్రేడ్స్. సో ఇది వచ్చేసి ఇది లింక్ చేస్తుంది అనమాట ఎవ్రీ డేటా, ఎవ్రీ కేసు, లైక్ స్మాల్ కోర్ట్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా లేకుండా ఒక కేసుకి సో ఇంటర్ కనెక్టెడ్ డేటాబేస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రికార్డ్స్ ఉండడం కన్నా సో ఒక్క 1 case 1 data లాగా ఉండడం చూసుకున్నారనమాట. సో దీనివల్ల అయితే డూప్లికేట్ ఫైలింగ్స్ని అయితే ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అండ్ డేటా ఎర్రర్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక కేసు వచ్చినప్పుడు దాన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు అయితే డెవలప్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు. సో అండ్ ఏఐ చాట్బాట్ సుసహాయ్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద లీగల్ అసిస్టెన్స్ అండ్ యాక్సెసిబిలిటీ కోసం. ఇక్కడైతే సో ఆన్సర్ టు ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, అండ్ ఆర్డర్స్ అండ్ జడ్జ్మెంట్స్, అండ్ జడ్జ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డిజిటలీ. అండ్ కేసు స్టేటస్ ఎలా ఉందో చూసుకోవచ్చు, అండ్ ప్రొసీజరల్ గైడ్ లైన్స్ని తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ ఎండ్ గైడ్ లైన్స్ని కూడా తెలుసుకోవచ్చు. అండ్ దీనివల్ల అయితే ఫస్ట్ కేస్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసుకి డూప్లికేట్ డేటా లేకుండా సో ఇట్స్ బెస్ట్ థింగ్ అనమాట. అండ్ దీనివల్ల అయితే సపోర్ట్, డిజిటల్ సపోర్ట్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఫర్ సిటిజన్స్ అండ్ లీగల్ ప్రొఫెషనల్స్. యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ప్రధాన మంత్రి గ్రామ్ సహాయక్ యోజన 4 అని శహర్ మధ్యప్రదేశ్లో. సో ఇది వచ్చేసి సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయినందువల్ల మధ్యప్రదేశ్ స్టేట్కి సో ఇదైతే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రధాన మంత్రి గ్రామ్ సాధక్ యోజన అనేది సో టు ఇంప్రూవ్ ద రూరల్ రోడ్ కనెక్టివిటీ అనమాట. సో దీనివల్ల అయితే బెటర్ ఎకనామీ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని. సో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్ అండ్ రిమోట్ రీజన్స్, అక్కడ లోకల్ రీజన్స్ అంతా ఇంప్రూవ్ అయ్యేలా అయితే చూసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఫండింగ్
ఫర్ 973 రోడ్స్ కోసం అండ్ పర్మనెంట్ హౌసింగ్ ప్యాకేజ్ ఆఫ్ 4,000 crore అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ వల్ల అయితే రూరల్ డెవలప్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బై కనెక్టింగ్ విలేజెస్ విత్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్ కోసం. సో ఇక్కడైతే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే సో అన్ని బాగుంటాయి అనమాట. సో అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ కోసం అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏఐ సిస్టమ్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డాక్టర్ జితేంద్ర సింగ్ అయితే లాంచ్ చేశారనమాట ఈ ఏఐ పవర్ సిస్టమ్స్ ఫర్ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం అని. సో దీనివల్ల అయితే అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవబోతుంది వెదర్ ప్రొడిక్షన్. సో ఈ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ అయితే యూస్ చేయబోతుంది అనమాట టు ప్రిడిక్ట్ ద వెదర్. సో కరెక్ట్ అక్యూరేట్ టైమింగ్ అండ్ రియల్ టైమ్ వెదర్ అప్డేట్స్ అయితే ఇది ఇస్తుంది. సో ఇది వచ్చేసి రెయిన్ఫాల్ని, ఇంకా టెంపరేచర్ని అండ్ క్లైమేట్ చేంజెస్ని అయితే ప్రిడిక్ట్ చేస్తుంది అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్స్ మోర్ ఎఫెక్టివ్లీ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వెన్స్డే అయితే ఈ ఫోర్కాస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైనా ఈ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు సో ఫార్మర్కి అయితే అలర్ట్ వస్తుంది అనమాట ఫోన్లో. సో ఈ పర్టికులర్ డే రోజు సో రెయిన్ఫాల్ పడబోతుంది అని. సో దీనివల్ల అయితే క్రాప్ ఈల్డ్ అనేది చాలా బాగుంటుంది. సో దీనివల్ల అయితే డిజాస్టర్ నుంచి అయితే తప్పించుకోవచ్చు అనమాట ఫార్మర్స్ అండ్ లోకల్ అథారిటీస్ దిస్ మేక్ ద ఫాస్టర్ డిసిషన్ అనమాట. సో దీనివల్ల అయితే క్లైమేట్ ఇంప్రూవ్మెంట్ గురించి అయితే మాకు చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లాంచ్ $1.5 బిలియన్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట టు ఎన్ష్యూర్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఫర్ దీస్ ఇండియన్ షిప్పింగ్ అండ్ ట్రేడ్ ఆపరేషన్స్ కోసం. సో అంటే సో ఇంతకుముందు అయితే సో ఇండియా వాళ్ళు ఈ లండన్ బేస్డ్ ఇన్సూరెన్స్ మీద అయితే డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట ఇన్సూరెన్స్ కోసం. ఎప్పుడైనా వాళ్ళ షిప్స్కి లైక్ అండ్ కార్గోస్కి డ్యామేజ్ అయినప్పుడు వార్ అప్పుడు అండ్ థర్డ్ పార్టీ లయబిలిటీస్ అప్పుడు. సో దీనివల్ల అయితే డిపెండెన్సీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల అయితే ఇండియాస్ ఫైనాన్షియల్ మ్యారిటైమ్ సోవరెనిటీ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు కదా మనం బికాస్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా క్రైసిస్ కోసం అండ్ అక్కడ ఉన్న టెన్షన్స్ వల్ల సో ఈ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల అయితే ఈ అన్ఇన్షూర్డ్ షిప్స్ని కూడా లీగలీ అలౌ చేయరనమాట. సో ఈ ట్రేడ్ కోసం అని. సో దానివల్ల అయితే ఈ ఇండియా స్టాక్ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే ఈ ఫోర్స్ని జాయిన్ చేసి ఒక పూల్ ఆఫ్ 1.5 బిలియన్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏదైనా రిస్క్ జరిగితే సో ఈ షిప్పింగ్స్కి సో అప్పుడైతే ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో దీనివల్ల అయితే ఇండియన్ షిప్పింగ్ ఆపరేషన్స్ అనేది బూస్ట్ అవబోతుంది అనమాట కాన్ఫిడెన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వబోతుంది.